బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ఆయన చెప్పిందే చేస్తారు, చేసేదే చెప్తారని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు పెదకూరపాడు ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు. అందుకే వైసీపీ మేనిఫెస్టోపై ప్రజలు సానుకూలత వ్యక్తం చేస్తున్నారన్నారు. టీవీ9 తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు నంబూరు. గతంలో రాష్ట్రం శ్రీలంక అవుతుందని హెచ్చరించిన చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఇసుక తవ్వకాలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు పెదకూరపాడు ఎమ్మెల్యే. టీడీపీ కార్యకర్తలే శంకర్రావు మంచోడు, తిరిగి ఓటు వేయాలంటూ పెద్ద ఎత్తున తమ పార్టీలో చేరుతున్నారన్నారు. పెదకూరపాడులో తన విజయం ఖాయమన్నారు వైసీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు. మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి నాగరాజు అందిస్తారు. ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకర్రావు విస్తృతంగా చేస్తున్నారు. నియోజకవర్గంలోని అండమండలాల్లో ప్రతిరోజు కూడా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఉన్నారు. సార్, ప్రధానంగా ఈరోజు మేనిఫెస్టో వచ్చింది. మేనిఫెస్టోలో ఉన్న అంశాలని ప్రజల వద్దకు ఏ విధంగా తీసుకువెళ్తున్నారు? ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లభిస్తుంది? మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగిందే చెప్తాడనేది ప్రజలకు కూడా తెలుసు. చేయలేని చంద్రబాబు నాయుడు లాగా ఏదో చెప్పి 600 పేజీలు రాసి మరి అమలు కాని అన్నీ కూడా, సాధ్యం కాని అన్నీ కూడా చెప్పి ఫెయిల్ అయ్యాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఇప్పుడు కూడా అతను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి లాగే ఒక సూపర్ 6 అని పెట్టి అమలు చేయలేని 3 పిల్లలుంటే 3కి 15,000 ఇస్తానంటున్నాడు, 3 సిలిండర్లు ఇస్తానంటున్నాడు, ఇది ఏది ఫ్రీ బస్ అంటున్నాడు. మరి ఎన్ని చెప్తూ ఉన్నాడు, ఎన్ని అమలు చేయటం సాధ్యం కానీ అన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 50,000 రుణమాఫీ చెప్పండి అని మేము అందరం అడగడం జరిగింది. అది సాధ్యం కాదు, ఫెయిల్ అవుతారు, చేయలేము, ఓడిపోతే ఓడిపోతామని నిర్భయంగా చెప్పిన వ్యక్తి మరి ఆ రోజున చెప్పినట్టుగానే చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యాడు, చేయలేకపోయాడు, చేతులు పైకెత్తేసాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు. ఈ నవరత్నాలు రిలీజ్ చేసినప్పుడు కూడా ఈ అమ్మఒడి ఏంది, చేయూత ఏంది, ఆసరా డబ్బులు ఏంది, ఎన్ని ఎక్కడ అవుతాయి అని ప్రతిపక్షాల వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ అనడం జరిగింది. మరి కరోనా పరిస్థితుల్లో కూడా ఆయన చేశాడు, సాధ్యమయ్యే విధంగా చేశాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి, ఇంతప్పటికీ చేయగలుగుతాను అనే ఉద్దేశంతో పెన్షన్ కూడా 500 పెంచాడు. శ్రీలంక లాంటి దేశంగా మారబోతుంది అని చెప్పేసి ప్రతిపక్ష నేతలంతా కూడా ఆరోపించిన నేపథ్యం ఉంది. కానీ ఈరోజు హామీలు చూస్తే అంతకు మించి కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇస్తున్నప్పుడు సోమరిపోతులను చేస్తున్నారు, శ్రీలంక అయిపోతుంది, ఇవన్నీ అతనే మాట్లాడాడు. ఇప్పుడు మరలా అతనే నేను సంక్షేమం ఇస్తాను అని చెబుతూ ఉన్నాడు. ఇంకా ఎక్కువ సంక్షేమం అమలు కానీ అన్నీ ఏదో రకంగా అధికారంలోకి రావాలి ముందు అనే అబద్ధాలు చెప్పడం తప్పితే ఒకటి కూడా అది అమలయ్యే పరిస్థితి కాదని అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి మాట నమ్ముతారు, రాజశేఖర రెడ్డి గారి మాట నమ్మారు, ఆయన తనయుడి మాట కూడా నమ్ముతారు. కాబట్టి ఈ మేనిఫెస్టో కూడా చేయగలిగిందే ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. చంద్రబాబు నాయుడు లాగా పూటకో పార్టీ మార్చడం, పూటకో పొత్తు పెట్టుకోవటం అలా లేదు. ఇదందరూ కూడా గమనించాలి. చంద్రబాబు నాయుడు మాట నమ్మితే పేదలందరూ కూడా అన్యాయం అయిపోతారు, వాళ్ళందరికీ స్కీములు రాకుండా పోతాయి. అతను కనుక ఓటేస్తే ఈ సంక్షేమం అవసరం లేదని ఈ రాష్ట్రంలో అతను చెప్పిందే, సంక్షేమం ఇచ్చి సోమరిపోతులు చేస్తానని చెప్పాడు. ఇంకా సంక్షేమం ఇయ్య అవసరం లేదు అతను కనుక ఓటేస్తే. ఈ పేదలందరూ కూడా అమ్మఒడి అవసరం లేదు, చేయూత అవసరం లేదు, ఆసరా అవసరం లేదు, ఎన్ని అవసరం లేదు, రైతు భరోసా అవసరం లేదు, ఎన్ని అవసరం లేదు చంద్రబాబు నాయుడు కనుక ఓటేస్తే. సార్, అదేవిధంగా మీ మీద కూడా చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున మీరు ఇసుకలో అవినీతికి పాల్పడ్డారని చెప్పి పదే ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? ఎన్నిసార్లు చెప్పినా ఇంకేముంటుంది? ఇసుక్కి నాకు సంబంధం ఏముంటుంది? అసలు ఇసుక ఏమన్నా సంబంధం ఉందా? 750 కోట్లకి కాంట్రాక్ట్ తీసుకున్నాడు అతను, ఆ డబ్బు గవర్నమెంట్కి వెళ్తుంది, అది సంక్షేమానికి వస్తుంది, అతను చేసుకుంటూ ఉంటాడు. మాకు అసలు సంబంధం ఏముంటుంది? ఎమ్మెల్యేలకి మిగతా కార్యకర్తలకు కానీ అసలు సంబంధం ఏమైనా ఉందా? మీలాగా దోచుకున్నారు కాబట్టి మీకు ఎన్జిటీలో 100 కోట్ల పెనాల్టీ పడింది. మీరు చేశారు కాబట్టి పెనాల్టీ పడింది. మాకు అవసరం ఏంటి? అసలు మాకు సంబంధం ఏంటి ఇసుకతోటి? ఎవడో స్లిప్ రాసిస్తే మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ రోడ్డు అంట, నేను ఆల్రెడీ రోడ్డు వేసేస్తూ ఉన్నారు,
మా ప్రభుత్వం వచ్చినాక అమరావతి నుంచి బెల్లంకొండ రోడ్డు ఎత్తానని పేపర్ చూసి చదువుతున్నాడు. ఇంకా అది అట్లా ఉంటుంది ఆయన పరిస్థితి. సార్, ఇవాళ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు పార్టీలు మారుతూ ఉన్నారు. దాన్ని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? అంటే మీ పార్టీలో చేరికలు ఉంటున్నాయి, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలో కూడా చేరికలు ఉంటున్నాయి. ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? పార్టీలు మారుతూనే ఉంటారు. ఇప్పుడు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా మన పార్టీలోకి వలసలు పూర్తిగా వచ్చినాయి. ఇప్పుడు కూడా వలసలు అంతేనా? మన పార్టీలోకి అధికారం లేనప్పుడు వచ్చారు మన పార్టీలోకి, వైసీపీకి. అధికారం ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితిలో వస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం, అభివృద్ధి, నేను ఇక్కడ నిజాయితీగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇక్కడ అన్ని సమపాలలో ఇక్కడ ఎవరికి అన్యాయం జరగకుండా తెలుగుదేశం పార్టీకి కూడా న్యాయం జరిగే విధంగా నేను పనిచేశాను. కాబట్టే నాకు అందరూ శంకర్రావు మంచోడు, శంకర్రావు చెయ్యాలి అనే ఉద్దేశం వాళ్ళకే ఉంది. తెలుగుదేశంలో కూడా నాకు ఓటేయాలనే ఉంది. చెప్పిందే చేస్తాము, చేసేదే చెప్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటికే నమ్మకం ఉంచారు ప్రజలని చెప్పేసి ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో నాగరాజు, TV9, పల్నాడు జిల్లా. బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి.